ఈరోజు మన కిచెన్లో టమాటా రైస్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాము. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు లేదా అప్పటికప్పుడు ఏదైనా స్పైసీగా తినాలి అనిపిస్తే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా ఈజీ ప్రాసెస్లో తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో ఏ రైస్ని యూస్ చేస్తామో వాటిని తీసుకున్నాను. ఇలా శుభ్రంగా 2 సార్లు కడిగి దీనిని 30 నిమిషాల వరకు సోక్ చేసుకోవాలి. ఇలా రైస్ని ఒక అరగంట వరకు నానబెట్టడం వలన రైస్ ఉడికించిన తర్వాత పొడిపొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 4 టమాటాలని, 1 ఉల్లిపాయ, 1 వెల్లుల్లి, 4 అంగుళాల వరకు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి అలానే టమాటాని ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న 4 టమాటాలలో 1 టమాటా వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని మిక్సీలో వేసుకుందాము. ఎక్కువ క్వాంటిటీలో మిక్సీ వేసుకుంటున్నాం కాబట్టి మనకి పెద్ద మిక్సీ జార్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. స్పైసీగా తినేవారు మరొక 1/2 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న మసాలాకి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నానండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయ టమాటాల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం చేసుకుంటున్న రెసిపీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. సో 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 3 అంగుళాల వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 అనాస పువ్వులు, 3 వరకు మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలని 1 నిమిషం వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మనం చేసుకుంటున్న ఈ రెసిపీకి కొద్దిగా పండుగా ఉన్న టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. వీలైతే పండుగా ఉన్న టమాటాలు తీసుకోండి, పచ్చివి అయితే అంత టేస్ట్ బాగోదు. ఇలా మసాలాని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుందాము. మనం తీసుకున్న 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పాత బియ్యాన్ని యూస్ చేస్తే 1/2 గ్లాస్ వరకు వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు షాజీరా వేసుకొని నీటిని మరిగించాలి. ఈ వాటర్ అనేది మరిగేలోపు మనం వేసుకున్న మసాలా అనేది కుక్ అయిందో లేదో చూద్దాము. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చి పర్ఫెక్ట్గా మసాలా కుక్ అయింది. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మసాలా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్ని ఈ మసాలాలోకి వేసుకుందాము. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద మనం వేసుకున్న మసాలా అనేది వాటర్కి ఇంకేలాగా మరగనివ్వాలి. వాటర్ అనేది కొద్దిగా మరిగిన తర్వాత దీనిలోకి 8 నుండి 10 వరకు జీడిపప్పు పలుకులు, అలానే పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు, మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. టైం లేదు అనుకున్న వారు రైస్ని వాష్ చేసి వెంటనే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. రైస్ని ఈ మసాలా వాటర్లోకి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత దీనిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవడం వలన అడుగున మాడకుండా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వీలైతే ఇలా ఐరన్ బౌల్లో ట్రై చేయండి, టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలా రైస్ అనేది కుక్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ని ఇలా పొడి పొడిలాడుతూ కుక్ చేసుకోవాలి. వేడి మీద ఇలా కొద్దిగా అతుక్కున్నట్టు ఉంటుంది, కానీ కొద్దిగా చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది. రైస్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీతో పని లేకుండా ఇలానే లాగించేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే రైస్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, బౌల్ మొత్తం ఖాళీ చేస్తారు. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఇటువంటి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.